29వ కీర్తన మొదటి వచనం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. 5వ వచనం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. 6వ వచనం. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును, లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. 7వ వచనం. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. 8వ వచనం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. 9వ వచనం. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. 10వ వచనం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్.